ఈరోజు ఈ జిల్లాలో నుండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టాం. అందరినీ కలుపుకున్న వ్యక్తి స్వార్థం కోసం లేకపోతే నువ్వు వెళితే వాళ్ళు నీ వెంట మేము రాని ఖచ్చితంగా చెప్పిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. రంగారెడ్డి జిల్లా ఎవరు అభివృద్ధి చేశారు? కేసీఆర్ అభివృద్ధి చేశారా? ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో దేవేంద్ర గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండేవారు. నాకు బాగా జ్ఞాపకం 200 హై స్కూల్ కూడా లేవు. ఈ రోజు 280 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయంటే అదే తెలుగుదేశం పార్టీ చొరవ. ఇప్పుడు తెలంగాణలోనేమో 1000 మంది చనిపోయారు ఎవరు విద్యార్థులు. ఏదో టీఆర్ఎస్ పార్టీ కోసం కొన్ని వేల మంది పనిచేసిండ్రు. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అని చెప్పి కలిసిందో తెలియదు. కేసీఆర్ నా కుటుంబం ఆమె దగ్గరికి పోయి నా బిడ్డకి ఏ సీట్ ఇస్తావు చెప్పు, నా కొడుకుకి ఏ సీట్ ఇస్తావు చెప్తూ నాకేమి ఇస్తావు చెప్పు. మరి కష్టపడ్డా